నేను ఎప్పుడు నాగార్జున సాగర్ వచ్చినా నాకు ఇలాగే జరుగుతుంది. ఇక్కడ చూడండి 18 గేట్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. డ్రోన్తో అన్ని యాంగిల్స్ షూట్ చేశాను. డ్యామ్కి ముందు వెనక చాలా అద్భుతంగా వచ్చాయి షార్ట్స్. ఇంకా మొత్తం గేట్స్ ఓపెన్ చేస్తే ఇంకా బాగా వస్తాయి అనుకున్నాను. డ్రోన్ 3 బ్యాటరీలు అయిపోయే వరకు కూడా షూట్ చేశాను. అలాగే పక్కనే ఉన్న ఎత్తిపోతలా వెళ్ళేసిద్దాం అనుకుని జస్ట్ అలా 45 మినిట్స్ అలా వెళ్ళొచ్చాను అంతే. ఇప్పుడు చూడండి అన్ని గేట్స్ ఓపెన్ అయ్యాయి, కానీ నా డ్రోన్లో ఉన్న బ్యాటరీస్ కంప్లీట్గా ఎంటీ అయిపోయాయి. హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ వచ్చేసి 155 కిలోమీటర్స్ వస్తుంది. గుంటూరు నుండి కూడా అంతే, నాగార్జున సాగర్ డ్యామ్ వరకు 155 కిలోమీటర్స్ అయితే వస్తుంది. డ్యామ్ వచ్చేసి సరిగ్గా ఆంధ్ర తెలంగాణ బార్డర్ మధ్యలో ఉంటుంది. సేమ్ మనకు శ్రీశైలం డ్యామ్ కూడా అంతే. కృష్ణానదికి అవతల ఆంధ్ర వస్తుంది, ఇవతల తెలంగాణ వస్తుంది. ఇప్పుడు నేను నాగోల్ నుండి ఎగ్జాక్ట్లీ ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయ్యాను. అరౌండ్ 6:30కి నేను డ్యామ్ వరకు చేరుకుంటాను. మధ్యలో మనకు ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, మల్లపల్లి లాంటి కొన్ని చిన్న చిన్న సిటీస్ అయితే మనకు వస్తుంటాయి. నేను 3 o'clock లేచినప్పటి నుండి వర్షం పడుతూనే ఉంది. అయినా సరే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను కనుక ఇంకా ఆగేది లేదు. సో 3:30కి నేను రెయిన్ జాకెట్ వేసుకొని వర్షంలో అయితే స్టార్ట్ అయ్యాను. హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ వచ్చేంత వరకు కూడా, అంటే 2 hours కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది, ఎక్కడ ఆగలేదు. ఇప్పుడే కొద్దిగా తగ్గింది. ఇక్కడ నుండి అంటే ఈ మల్లెపల్లి నుండి ఇంకా 55 కిలోమీటర్స్ దూరం అయితే మనకు ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అయితే డిస్టెన్స్ ఉంది. నాగార్జున సాగర్కి ఎవరైనా రావాలనుకుంటే ఇది కరెక్ట్ టైం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, కొలీగ్స్తో జస్ట్ 1 day ట్రిప్లో మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ప్రస్తుతం అయితే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. అలాగే పక్కనే 10 కిలోమీటర్స్ దూరంలో ఎత్తిపోతలన్న వాటర్ ఫాల్ వస్తుంది, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఫుడ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ లైవ్ ఫిషెస్కి చాలా ఫేమస్. ఫ్రెండ్స్తో వస్తే కనుక ఇక్కడే లైవ్ ఫిషెస్ తీసుకొని టేస్ట్ చేసి వెళ్ళొచ్చు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారనేది కింద కామెంట్లో పెట్టండి. ఆల్మోస్ట్ వచ్చేసాం. 10 కిలోమీటర్స్ ముందు నుండే మనకు రైట్ సైడ్లో వాటర్ అయితే కనిపిస్తుంది, చూడొచ్చు. సాగర్కి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్లో ఒక రోడ్ అయితే వస్తుంది మనకు. ఇది వచ్చేసి డ్యామ్ యొక్క లెఫ్ట్ కెనాల్ ఆనకట్ట. ఇలా వెళ్తే డైరెక్ట్ డ్యామ్ వరకు అయితే చేరుకోవచ్చు, కానీ ఇటు వెళ్ళడం అనేది ప్రస్తుతం నిషేధం. ఒక 15 years 20 years బ్యాక్ అయితే ఇక్కడ నుండి వెళ్ళేవాళ్ళు. మీకు చూపించడానికి ఇలా వచ్చాను. ఇప్పుడైతే తిరిగి వెనక్కి వెళ్తున్నాను. ఒకప్పుడు అంటే ఒక 20-30 years బ్యాక్ పెద్ద పెద్ద లారీలు, బస్సులు అన్నీ ఆంధ్ర నుండి తెలంగాణకి ఈ రోడ్డు నుండే, అంటే ఈ డ్యామ్ పై నుండే వచ్చే వాహనాలన్నీ. కానీ హెవీ వెహికల్స్ రావడం వల్ల, వాటి వైబ్రేషన్ వల్ల డ్యామ్కి ఏదైనా డ్యామేజ్ అవుతుందేమో అని ఆలోచించి ఒక 30 years బ్యాక్ నుండే ఈ డ్యామ్ పైన నుంచి వాహనాలు అనేవి ఆపేశారు. మనకు రైట్ సైడ్లో కనిపిస్తున్నది మన నాగార్జున సాగర్ యొక్క ఎడమ ఆనకట్ట. అలాగే సేమ్ ఇటువైపు ఉన్నట్లుగానే ఆ డ్యామ్కి రైట్ సైడ్ అంటే అటువైపు, అంటే గుంటూరు సైడ్ కూడా సేమ్ ఇలాంటి ఆనకట్ట ఒకటి ఉంటుంది. అది రైట్ కెనాల్ అంటారు, ఇది లెఫ్ట్ కెనాల్, అది రైట్ కెనాల్ అని పిలుస్తారు. సో డ్యామ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకు 2 roads కనిపిస్తున్నాయి. ఇలాగే లెఫ్ట్ స్ట్రైట్గా వెళ్తే కనుక మనకు ఎత్తిపోతల, అలాగే గుంటూరు వస్తుంది. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్నట్టు చిన్న రోడ్డు వైపు తీసుకుంటాను నేను. ఇలా రైట్ వెళ్తే కనుక మనకు డ్యామ్ దగ్గర వరకు వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ మనకు ఇలాగే స్ట్రైట్గా వెళ్తే కనుక మనకు పవర్ ప్లాంట్, అంటే విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రం, మనకు పవర్ స్టేషన్ అనేది మనకు కనిపిస్తుంటుంది. సో అందులోకి అయితే మనకు ఎంట్రీ లేదు, బట్ అక్కడ వరకు అయితే వెళ్ళి వ్యూ పాయింట్లోంచి అయితే మనకు ఈ గేట్లను చూడొచ్చు. అక్కడ మనకు ఎదురుగా ఒక విరిగిపోయిన ఒక సగం బ్రిడ్జ్ అయితే మనకు కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి ఒక 30 years బ్యాక్ కట్టినటువంటి ఒక బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ ద్వారానే ఒకప్పుడు ఆంధ్ర నుండి తెలంగాణకి, తెలంగాణ నుండి ఆంధ్రాకి వెహికల్స్ పాస్ అయ్యేవి. అన్ఫార్చునేట్లీ హెవీ ఫ్లోటింగ్ వల్ల మనకి ఈ డ్యామ్ అనేది ఈ బ్రిడ్జ్ వచ్చేసి డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. సో దానికి బదులుగా మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త బ్రిడ్జ్ అయితే కట్టడం అయితే జరిగింది. ఇప్పుడు అంటే నాకు చిన్న ఉన్నప్పుడు, నేను వచ్చినప్పుడు ఎట్లా ఉండేదంటే ఈ విరిగిపోయిన బ్రిడ్జి వరకు కూడా పబ్లిక్ని వెళ్ళడానికి అయితే అనుమతి ఉండేది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళడం కూడా నిషేధించడం అయితే జరిగింది. నేను ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల పబ్లిక్ అనేది పెద్దగా లేరు. ఒక 10 తర్వాత అయితే ఈ రోడ్డు అయితే చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 18 gates ఓపెన్ చేసినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వ్యూ. ఈ నాగార్జున సాగర్ వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ గేట్లు ఉన్నటువంటి అతిపెద్ద డ్యామ్ అని చెప్పొచ్చు. దీన్ని బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ డ్యామ్ వల్ల తాగునీరు, అలాగే రైతులకు కూడా మనకు సాగునీరు, అలాగే ఈ డ్యామ్ నీటి ద్వారా మనకు విద్యుత్ కూడా మనకు ఉత్పత్తి అవుతుంది కనుక, అంటే మల్టిపుల్ పర్పస్ యూజ్ అవుతుంది కనుక దీన్ని బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. డ్యామ్ పూర్తి విజువల్స్ మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ వాటర్ వెనక వైపు ఎలా ఉన్నాయి, డ్యామ్ వైపు ఎంతవరకు వాటర్ ఉన్నాయి మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణానది అనేది మహారాష్ట్రలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మొత్తం దూరం వచ్చేసి 1400 కిలోమీటర్ల దూరం అయితే ఈ కృష్ణానది పారుతుంది.
ఆల్మట్టి డ్యామ్ నిండితే అక్కడ నుండి నారాయణపూర్ వస్తుంది. అక్కడ నుండి గేట్లు ఓపెన్ చేస్తే మనకు జూరాల వరకు అయితే ఈ వాటర్ వస్తాయి. అక్కడ కూడా నిండి ఓవర్ఫ్లో అయితే కనుక శ్రీశైలం డ్యామ్ వరకు అయితే ఈ నీళ్ళు వస్తాయి. ఇక ఆ తర్వాత నాకు తెలిసిందే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత అక్కడి నుండి వచ్చే వాటర్ ఈ నాగార్జునసాగర్ డ్యామ్లో కలుస్తాయి. ఇక్కడ నాగార్జునసాగర్ డ్యామ్లో కూడా నిండి ఈ వదిలిపెట్టిన వాటర్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి మనకు కృష్ణానది అంటే విజయవాడలో కృష్ణా బ్యారేజ్లో కలుస్తాయి. ఇక ఆ తర్వాత వదిలిపెట్టే నీళ్లు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి హంసల దీవి పాయింట్ వద్ద మన బే ఆఫ్ బెంగాల్లో అంటే బంగాళాఖాతం సముద్రంలో అయితే కలుస్తాయి. ఇక ఇప్పుడు నేను వచ్చేసి ఎత్తిపోతల వాటర్ ఫాల్కి స్టార్ట్ అయ్యాను. ఇది వచ్చేసి మనకు ఈ డ్యామ్ నుండి 10 కిలోమీటర్స్ దూరం అయితే మనకు వస్తుంది. ఇదే న్యూ బ్రిడ్జ్. పాత బ్రిడ్జ్ కూలిపోయిన తర్వాత ఈ బ్రిడ్జ్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ బ్రిడ్జ్ పై నుండి ఆంధ్ర నుండి తెలంగాణకి, తెలంగాణ నుండి ఆంధ్రాకి వెహికల్స్ అయితే పాస్ అవుతుంటాయి. ఒకప్పుడైతే ఈ రోడ్డు చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడైతే రోడ్డు చాలా పెద్ద చేశారు. ఇంకా ప్రస్తుతం వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. డ్యామ్ నుండి 7 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్ అయితే వస్తుంది. సో స్ట్రైట్ వెళ్తే కనుక మనము మాచర్ల, గుంటూరు వెళ్తాము. సో ఇక్కడ నుండి నేను లెఫ్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకు ఎత్తిపోతల వాటర్ ఫాల్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి టోల్ టికెట్ ఒక 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఒకప్పుడైతే ఈ రోడ్డు చాలా చిన్నగా ఉండేది, రోడ్డు కూడా సరిగ్గా ఉండేది కాదు. ప్రస్తుతం ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల అయితే పెద్దగా ట్రాఫిక్ లేదు. అదే 9-10 తర్వాత అయితే ఈ రోడ్డు కూడా చాలా ట్రాఫిక్గా ఉంటుంది. సో ఇక్కడ నుండి మనకు వాటర్ ఫాల్ వచ్చేసి 3 కిలోమీటర్ వస్తుంది. వచ్చేసాం. ఇదే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. 365 డేస్ వాటర్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇక్కడ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో లోపల పిల్లలు ఆడుకోవడానికి అయితే ఒక మంచి గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ నుండి చూస్తే కనుక ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మీరే చూడొచ్చు. ఇక్కడైతే ఈ ఎత్తిపోతల వాటర్ ఫాల్ దగ్గర అయితే ఒకప్పుడు చాలా సినిమాలకి షూటింగ్ జరిగేవి. మన హీరో వెంకటేష్ సూర్యవంశం సినిమా చూస్తే కనుక దాదాపు చాలా వరకు ఈ నాగార్జునసాగర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లోనే తీయడం అయితే జరిగింది. చాలా పాటలు కూడా ఈ ఎత్తిపోతల వాటర్ ఫాల్ దగ్గర తీశారు. ఇంకా ఇక్కడ ఏమేమి సినిమాలు తీశారో మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ ఎత్తిపోతల వాటర్ ఫాల్ డ్రోన్ వీడియో సపరేట్గా పెట్టాను, ప్లీజ్ వెళ్ళి చూడండి. సో ఇక నేనైతే రిటర్న్ అయ్యాను. నేను సింగిల్గా రావడం వల్ల ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే ఏం లేదు. యాక్చువల్లీ ఈ రోడ్డు పైన 9-10 తర్వాత చూస్తే ఈ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. ఆ రోడ్ సైడ్ చాలా వెహికల్స్ పార్క్ చేసి చాలామంది ఈ పక్కన ఉన్నటువంటి చెట్ల కింద వంటలు చేస్తుంటారు. టీమ్తో, ఫ్రెండ్స్తో వస్తే కనుక చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. రిటర్న్లో నేను బ్రిడ్జి దగ్గరికి రాగానే షాక్ అయ్యాను. అంతకుముందు 26 గేట్లలో 18 గేట్లు మాత్రమే తీశారు. జస్ట్ నేను అలా 45 మినిట్స్ అలా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేసరికి చూస్తే అన్ని గేట్లు లిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు డ్రోన్ షాట్స్ ఇద్దాం అనుకుంటే అన్ని బ్యాటరీస్ అయితే అయిపోయాయి. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ అయితే రాదు. మళ్ళీ 2-3 ఇయర్స్కి ఒక్కసారి మాత్రమే గేట్లు అనేది ఓపెన్ చేస్తుంటారు. సో ఇప్పుడు నేను డ్రోన్ షాట్స్ తీయాలనుకుంటే ఒక్క బ్యాటరీ ఛార్జ్ చేయాలంటే అట్లీస్ట్ 2-3 అవర్స్ అయితే పడుతుంది ఖచ్చితంగా. సో నేనైతే ఇక పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాను. సో అక్కడే బ్యాటరీస్ అయితే ఛార్జింగ్ పెట్టాను. ఆ బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి అట్లీస్ట్ 2 అవర్స్ అయితే పడుతుంది. సో అలా సాగర్ ఊర్లోకి అయితే ఒక రౌండ్ వేయడానికి అయితే వచ్చాను. సో నాగార్జునసాగర్ అయితే 2 విభాగాలుగా అయితే విభజించారు. ఒకటి వచ్చేసి పైలన్ కాలనీ, రెండోది వచ్చేసి హిల్ కాలనీ అని పిలుస్తారు. డ్యామ్ పక్కనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు ఉండేటువంటి హౌజెస్ని పైలన్ కాలనీ అంటారు. ఇక జనరల్ పబ్లిక్ ఉండేది హిల్ కాలనీ అని పిలుస్తారు. ఇక్కడ చూడొచ్చు, ఇదే డ్యామ్ పైకి వెళ్ళడానికి దారి. ఇక్కడికే ఎవరినైతే రానివ్వట్లేదు ప్రస్తుతం. ఒకప్పుడు ఇది నిరంతరం పబ్లిక్తో అయితే చాలా బిజీగా ఉండేది. ప్రస్తుతం అయితే చాలా ఖాళీగా ఉంది, ఎందుకంటే ఇది రిస్ట్రిక్షన్ ఏరియా అని చెప్పేసి ఇక్కడికి ఎవరైతే రావట్లేదు. సో ఇక నేను ఛార్జ్ అయిన బ్యాటరీని తీసుకొని డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేను సరిగ్గా 2 ఇయర్స్ బ్యాక్ ఇదే ఆగస్ట్ నెలలో వచ్చినప్పుడు 26 గేట్స్ అయితే ఓపెన్ చేశారు. అది చూసి ఇంటికి వెళ్ళి ఇమీడియట్లీ మా ఫ్యామిలీని అలాగే ఫ్రెండ్స్ని తీసుకురావడం అయితే జరిగింది. దరిద్రం ఏంటంటే ఇక్కడికి రాగానే అన్ని గేట్లు మూసేయడం అయితే జరిగింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను. డ్యామ్ అన్ని గేట్లు ఓపెన్ చేస్తున్న డ్రోన్ వీడియో అయితే సపరేట్గా పెడతాను, ప్లీజ్ వెళ్ళి చూడండి.